శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారో భాగవత మహాపురాణం ప్రతిరోజు సత్సంగంలో భాగంగా చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందంలో కూడా దాన్ని 10వ స్కందాన్ని 3 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 4వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేస్తున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదియే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యహం. సదానింబవృక్షస్య మూలాధివాసా శుభాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథ్. సూత ఉవాచ ఏవన్నిశమ్య భృగునందన సాధువాదం వైయాసకీ సహ భగవానథ విష్ణురాతం పరశ్చ కృష్ణచరితం కలికల్మషగ్నం వ్యాహర్తుమారభత భాగవత ప్రధాన. మధ్యలో సూతుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? శుకుడు పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నాడు భాగవతం. సూతుడు ఎందుకు వచ్చాడయ్యా అంటే ప్రతి పురాణం కూడా సూతుడు సౌనకులతోటే మొదలవుతుంది. సూత మహాముని సౌనకాది మహాములతో చెప్తున్నాడు. ఏ కథని చెప్తున్నాడు? శుకుడు పరీక్షిత్తుకు చెప్పిన భాగవతాన్ని చెప్తున్నాడు అనమాట. ఓ సౌనక మహర్షి, పరీక్షిత్తు యొక్క సముచితమైన అభ్యర్థనను ఆలకించి భాగవత శిరోమణి అయిన ఆ మహాయోగి ఉన్నాడే సుఖయోగి సవిస్తరంగా వివరంగా మళ్ళీ ఆ స్వామి యొక్క లీలలను చెప్పడం ప్రారంభించాడు. ఆ స్వామి యొక్క వృత్తాంతం కలికల్మషాలని రూపుమాపేది. రాబోది కలియుగం కదా, అలా చెప్పేవాళ్ళ యొక్క వినేవాళ్ళ యొక్క పాపాలని ఏం చేస్తుంది? అంతరింపచేస్తుంది ఆ కథ వింటే, భగవంతుడి కృష్ణుడి యొక్క లీలలు వింటే అని సూతుల వారు చెప్పారు సౌనకాది మోహనులకు. ఇక మళ్ళీ శుకుడు ఏది చెప్తున్నాడు? సుఖయోగి సవిస్తరంగా తెలపడం మళ్ళీ చెప్తున్నాడు ఆయన. సమ్యక్ వ్యవసిత బుద్ధిస్తవ రాజర్షి సత్తమా వాసుదేవ కథాయాంతే యజ్ఞాత నైష్టికీరతి. మహారాజా, వాసుదేవుడి కథల పట్ల నీకు గల నిష్ఠ అభిరుచి చాలా ప్రశంసింపదగినవయ్యా ఓ పరీక్షణ మహారాజా. వాటిని చక్కగా వినవలనడిని నిశ్చయ బుద్ధి ఉన్నదే చాలా సముచితమైనది. కృష్ణుని కథలను కూర్చిన ప్రస్తావనలు ప్రశ్నించువారిని ప్రవచించేవారిని భక్తి శ్రద్ధలతో వినుచున్న స్త్రీ పురుషులని ఆ శ్రీహరి పాదాల నుండి ఉద్భవించి పునీతమైన గంగాజలం ఎలా పవిత్రం చేస్తుందో జనాల్ని, అలా ఈ కృష్ణ లీలలు పవిత్రం చేస్తాయి. రోజు గంగా స్నానం చేయక్కర్లా. మనం భాగవత మహత్యంలో కూడా చెప్తారు, వీలు లేని వాళ్ళు గంగకి రోజు వెళ్ళి స్నానం చేయలేంగా, ఎక్కడెక్కడో ఉంటాం. ఆ గంగ ఒడ్డున ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. మిగతా వాళ్ళకి ఏంటయ్యా గంగా స్నాన ఫలం దక్కాలంటే రోజు భాగవతంలోని 2-3 శ్లోకాలు చదువుకున్నా చాలు, ఆ పుణ్యం దక్కుతుంది అని చెప్తున్నాడు. శ్రీ ఇక వాసుదేవ కథా ప్రశ్న పురుషాం స్త్రీన్ పునాతి భక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాద శైలం యదా భూమిన్ తృప్తం నృపవ్యాజ దైత్యానీక శతాయుతై అక్రాంత భూరిభారేణ బ్రహ్మాణం శరణం యయౌ. రాజ్యాధికారం పొందిన దైత్యులు గర్వోన్మత్తులై లక్షల సంఖ్యలో భూమండలాన్ని ఆక్రమించారు. వారి భారాన్ని తట్టుకోలేక శోక సంతప్త అయిన భూదేవి గోరూపంలో బ్రహ్మదేవుణ్ణి శరణు చొచ్చింది. దానికి ఇదే భారతంలో ఎలా చెప్పబడిందంటే, స్వామి ఎవరు కృష్ణావతారానికి ముందు రామావతారానికి ముందు రామావతార కాలంలో పరశురాముడు ఉన్నాడే, రాముడు లాంటి అవతారమేగా పరశురాముడిది కూడా. ఒకే యుగంలో 2 అవతారాలు ఉన్నాయి. కృష్ణావతారానికి ముందు ఆయన మరి తను చాలిస్తూ పరశురాముడు ఏం చేశాడు? రాజులందరినీ చంపేసినట్టుగా
అసలు రాజే లేని అప్పుడు ఆ రాజుల భార్యలు బ్రాహ్మణులతోటి గర్భాన్ని తెప్పించుకొని వాళ్ళ చేత పుట్టబడ్డ పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళై వాళ్ళు పరిపాలిస్తుంటే ఎక్కడ ఎక్కడ చూసినా పుణ్యమేట. అసలు పాపం చేసేవాళ్ళే లేట. కోట్లల్లో పెరిగిపోతున్నారట జనాభా. వాళ్ళకి వయసు పెరిగినా కూడా మృత్యువు రావటం లేదుట. ఎందుకు? పాపమే లేదుట. అలా చెప్పారు భారతంలో. అందువల్ల భూదేవి వెళ్ళి ప్రార్థించింది బ్రహ్మదేవుడిని. ఆ తర్వాత బ్రహ్మదేవుడు భూదేవి కలిపి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే, నేను వస్తాను, నేను రాజ్యాన్ని నేను పుడతాను, నేను ఉద్ధరిస్తాను భూమిని అని వచ్చి ఇలా కౌరవ పాండవులకి యుద్ధం కల్పించి కోట్లకు మంది చనిపోయారు అని అందులో చెప్పారు. కానీ అదే వ్యాసుడు రాసిన ఈ భాగవతంలో ఈ కథ ఉన్నది చూడండి. కన్నీరు కారుస్తూ ఆమె బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఏ రూపంలో? గోవు రూపంలో గోడును విన్నవించింది. అప్పుడేం జరిగిందో రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణ వస్తు మనవాడు హారతి మొదలు పెట్టాడు కదా. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ ఆంచభౌతిక తత్వంలోనే హారతులిత్తుమురా నిర్గుణం స్థితి వేడి ఎట్లే ఆకారం పొందిదివో సాయిరా సర్వండి నీవే ఇంకను ఉంటివి తలివలే రజోతమో సత్వం నుండి మా ఇడిగి నుంచే బాబా మా ఇడిగి నుంచే అమాయ నుండి వేరే మాయ తిరిగి వచ్చే సప్త సాగరాలు నీకు క్రీడా